కలిపేసుకుంటారేంటి? అబ్బబ్బబ్బా, ఈయన గోల్ భరించలేకపోతున్నా. ఏమో కలిపేసుకుంటారేంటి? రెంట్ ఇవ్వకుండా ఊరికే. ఏమో ఈయన డబ్బులు తెచ్చినా బాగున్నా. ఏంటి రెంట్ ఇవ్వకుండా? ఎన్ని రోజులు చూడాలి ఇలాగా? ఏమో అబ్బా, ఏంటి సౌండ్? నేనేం చేయలేను, లోపలికి వెళ్ళిపోతా. ఈ మధ్య తరగతి వాళ్ళకి ఇంకెప్పుడు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు. మళ్ళీ చెప్తా దీని సంగతి, ఇప్పుడు కాదు. ఏమైంది? ఈ నెల రెంట్ ఇయ్యాలి, మర్చిపోయారా? లేదు, ఈరోజు ఇస్తా. ఆ రోజు కూడా ఇదే చెప్పారు. లేదు, ఈరోజు ఇస్తాలేవే. ఈ కొంపలో మనశ్శాంతి కూడా లేదు. మీ ఆయన లేడా? లేరండి, ఈరోజు ఇస్తా అన్నారండి. ఎప్పుడు ఇస్తాడు? వాడు ఎలాగో ఇవ్వలేడు గాని ఒక్కసారి అది ఇవ్వు. నేను అలాంటి దాన్ని కాదండి. నేను మాత్రం అలాంటి వాడినా? హలో హలో, డాక్టర్ నిరంజన్ గారా? అవును, నేను శ్యామలని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. బట్ మా హస్బెండ్ పరిస్థితి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. చెప్పారు. ఏమైందో తెలియట్లేదు. ఎంతో మంది డాక్టర్లకి చూపించాను. అయితే నన్నేం చేయమంటారు? అది మీరొక్కసారి వస్తే మా ఆయన్ని చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. వస్తాను తప్పకుండా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్. నేను కొన్ని టెస్టులు రాసిస్తాను. రిపోర్ట్స్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. అంతవరకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. రిపోర్ట్స్ వచ్చాక చూద్దాం. మీ ఆయన రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను. మా ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా డాక్టర్? ఇంతవరకు మీరు చూపించిన డాక్టర్స్ అన్నిటిని టెస్ట్ చేశారు, కానీ ఆయన బ్రెయిన్ గురించి చెప్పలేదు. హీ ఈజ్ ఇన్ కోమా. నేను చెప్పేది నిజం. మరేం చేయమంటారు డాక్టర్? మీరేమి చేయొద్దు. నేను టెస్టులన్నీ చేయించాను, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఆయనకి క్యూర్ నేను చేస్తాను. ఎంత ఫీజు అయినా పర్లేదు డాక్టర్. ఆయన ఎలాగోలాగా లేచి నడిచేటట్టు చేయండి. నాకు డబ్బులొద్దు. మరి ఇంకేం కావాలి డాక్టర్? నాకు కావాల్సింది నీ దగ్గరే ఉంది డాక్టర్. అందుకు నువ్వు ఒప్పుకుంటేనే ట్రీట్మెంట్ చేస్తాను. ఇంత ఉన్నతమైన వృత్తిలో ఉండి ఇంత చీప్గా ఆలోచిస్తారా? తప్పేం లేదే. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే డాక్టర్ 4 నెలల్లో నీ భర్తని ఆరోగ్యవంతుడిగా నీకు అప్పగిస్తాను. డాక్టర్, నేను అలాంటి దాన్ని కాదు. నాకు కావాల్సింది ఆ ఒక్కటే. నీకిక ఏ దారి లేదు. ఆలోచించుకో. మీ ఆయన లేచి తిరిగేటట్టు చేస్తాను.